శుక్రవారం టైలర్స్ డేను పురస్కరించుకొని పట్టణంలోని మేర కులస్తుల సంఘం భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ మాట్లాడారు. శుక్రవారం టైలర్స్ డేను పురస్కరించుకొని పట్టణంలోని మేర్ కులస్తుల సంఘం భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, మా కులదైవమైన జటగిరి శంకరార్ధ సామయ్య ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాల నుండి కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఉపాధి చేకూర్చడంలో ప్రభుత్వాలు ఉపాధి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి అవకాశాలు మాకు ఇవ్వాలని, రెడీమేడ్ వచ్చిన తర్వాత మా మిషన్లకు పని లేకుండా పోయింది. ఇప్పుడు చిరిగిన పాత బట్టలు కుట్టి జీవనం సాగించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంటి కిరాయి కట్టలేక, పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ పని మేరకు కులస్తులకే ఇవ్వాలని, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా కేటాయించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, జిల్లాకి ఒక కుట్టు శిక్షణ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి 100 మిషన్లతో కూడిన కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆడప నరసింహ, టంగుటూరు సుధాకర్, మునగాల శంకర్, పానుగంటి యాదగిరి, పానుగంటి కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, భువనగిరి సురేందర్, కొక్కు మోహన్, రాష్ట్ర మేయర్ సంఘం నుండి మాడిశెట్టి రామస్వామి, మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా రాసిందంటే రాసింది వాళ్ళు కానీ పేరు నా పేరే పెట్టాలన్నది ఇదో పెద్దది వచ్చింది కంటాన్ని. స్వేచ్ఛాయుత భావరాగ శిఖరాల నందుకొనుటకు మంచి బాధపడి అలాంటి ప్రధాన పాత్రధారులైన మీరు మా యొక్క కుటుంబంలో మొదటి వ్యక్తి అని చెప్పాలి మహిళల గురించి. ఎందుకంటే మీరు లేని మేము లేను. శ్రీమూర్తి లేకపోతే మనిషికి మనుగడనే లేదు, మనిషి పుట్టుకనే లేదు. కాబట్టి అలాంటి మూలాధారమైన మీలాంటి మహిళా మనులకు ముఖ్యంగా విన్నపం ఏంటంటే, మీ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు సమాజం యొక్క సమస్యలను కూడా మీరు తెలుసుకోవాలి. మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పాలి, మీ వాళ్ళకి చెప్పాలి, మీతో ఇంకా 100 మంది రావాలి. రూపాయలు లేకుండా మా 1000 కోట్ల రూపాయల 4 కోట్ల ఆస్తి సంపాదించినాం. రూపాయి లేకుండా 4,50,000 రూపాయల బేరం చేసి వచ్చిన జోబులో రూపాయి లేదు. సంఘంలో ఇది వరకు ఒక ఆయన ఉండే 2 లక్షల రూపాయలు ఇస్తానంటే ఇవ్వలే. మళ్ళీ ఇంకా సిరిపోతే ఏమో ఇస్తా అంటే ఏమో ఇచ్చానివా ఇస్తానంటే నువ్వు చేసి అందరినీ కలుపుకొని 1,00,000 రూపాయలు ఒక సేట్ సౌకర్యం మా దోస్తున్నాడు 1,00,000 రూపాయలు పోగానే ఇచ్చేసిన మళ్ళీ ఒక 30-20 మందిని జమ చేసి మళ్ళీ చిట్టి నగదీరులని పెట్టిన వాళ్ళందరి పేరు, ఒక ఆయన ఆబ్కారీలో, ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, ఒక ఆయన అడ్వకేట్, ఒక ఆయన జడ్జు, ఒక ఆయన వ్యాపారవేత్త, అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఏర్పాటు చేసి ఒకటి ఆ పుస్తకం కూర్చోవాలి. ఆయన ఆ పరమాత్మ 60 ఏళ్ళు పెళ్ళి అయినాక కూడా చెప్తారు. అంటే భారత అయినప్పుడు ఎంతో ఉన్నది, మనకు కూడా ఎంతో ఇతోధికంగా ఎంతో సహాయం చేసినారు. నేను 75,000 ఇచ్చి తినడానికి ఈ నల్లగొండకు కూడా సభాముఖంగా మేము తర్వాత వాళ్ళ ఇంటికి పోతామనుకొని తర్వాత కారు తీసుకొని మన మాడిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు అన్నా నువ్వు ఎన్నోసార్లు పెళ్ళికి కూడా హైదరాబాద్లో పెద్ద కార్యక్రమం చేసిండ్రు. శ్రీరామచంద్రిక అని కూడా ఒక పుస్తకం విడుదల చేసినది. ఇప్పుడు వాళ్ళ భార్య చనిపోయినందుకు శ్రీరామ చంద్రకళా స్మృతి జీవన గమన దిక్సూచని కూడా విసిరి. ఇందులో ఒక ఏంటంటే, మీరేమైనా నల్లగొండకి వెళ్ళి ఏమైనా రాయవయ్యా మోహన్ గారు అంటే మనం రాయలేము. గుంటి మల్లికార్జున బావ గారు తెలుగు ఉపాధ్యాయులు, నేరడ నుంచి ఈ మధ్యనే రిటైర్ అయిండు. బావా రాయాలని అంటే ఆయన రాస్తలే ఒక 2 రోజులలో చక్కటి పద్యం రాసి పంపిండు సార్గా. ఆ పద్యం కూడా మీకు సభాముఖంగా వినిపించాలని కూడా చూస్తున్నాను. అదేవిధంగా కొక్కు మోహన్ గారిని, మాడిశెట్టి రామస్వామి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. టైలర్ వృత్తి గత కొన్ని సంవత్సరాల నుంచి దీనికి అలవాటు పడినాము, అవసరాలను తీర్చుకున్నాము, ఆనందాన్ని చేకూర్చడము, అవస్థలే పడ్డాము. అది మా జీవన గమనానికి సాకేతమైనటువంటి ఒక విషయం. మరి ఈనాడు మీరు ఏదైతే టైలర్స్ డే చేసుకుంటామంటే దాన్ని ముఖ్యంగా అనాదిలో చేతి వృత్తులు, చేతితో కుట్టేవాళ్ళు. ఆ రోజుల్లో మిషన్లు లేవు. ఆ మిషన్లు కనబట్టి జర్మనీ యొక్క శాస్త్రవేత్త విలియమ్స్ అని ఆయన ఈ యొక్క కుట్టు మిషన్ కట్టె చక్రాలతోని కట్టెతో తయారు చేశాడట ప్రప్రథమంగా.
ఆ తర్వాత దేశాంతరాలు రకరకాల రూపాంతరాలు చెంది రకరకాల మిషన్లు, ఇవాళ కాజాలు కుట్టే మిషన్లు, పంకాల మిషన్లు, ఓవర్లాక్ మిషన్లు. మేము చిన్నప్పుడు ఉల్మాంచేవాళ్ళం, అప్పుడు ఉల్మాంచేది లేదు. నల్గొండ పట్టణ మేరు భవనంలో మేరు టైలర్స్ డే ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెద్దలు మాడిశెట్టి రామస్వామి గారు రావడం జరిగినది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి అవకాశాలు కూడా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాము. ఈ జీవన సమయంలో మాకు ఈ పని చేసే సమయంలో తొందరగా కళ్ళు పోతున్నాయి, కుట్టి కళ్ళు పోతున్నాయి, నడువులు నొప్పి, మళ్ళీ అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ దృష్టిలో ఉంచుకొని 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం వేరే కులస్తులకు ఇస్తున్నది. ఇది అట్లా కాకుండా మా మేరు కులస్తులకు ఇచ్చి అందులో మా మహిళలు